ఫ్రెండ్స్, భవిష్యత్తులో భారతదేశం కేవలం ఒక శక్తివంతమైన దేశంగా మాత్రమే కాకుండా ప్రపంచాన్ని పాలించే దేశంగా ఎదిగితే ఎలా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచంలో ప్రతి నాయకుడు, అది వాషింగ్టన్ నుండి బీజింగ్ వరకు, లండన్ నుంచి టోక్యో వరకు, భారత్ ఆజ్ఞలను పాటించవలసి వస్తే ఏం జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది వినడానికి అద్భుతంగా ఉంది కదా. అయితే నిజంగా భారత్ ప్రపంచాన్ని పాలించాలంటే ఏం చేయాలి? ఆ తర్వాత నిజంగా ప్రపంచం ఎలా ఉంటుందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నిజంగా ఇలా జరిగితే మనకు వచ్చే ఫలితాలను ఊహించుకోండి. ఇక యుద్ధాలు ఉండవు, ఒకటే కరెన్సీ, ఒకటే సిస్టమ్, ఎవరికి ఆకలి బాధలు ఉండవు, ఎవరు వెనకబడిపోరు, విద్య, సైన్స్, టెక్నాలజీ అన్ని ఒకే సిస్టమ్ లో ఉంటాయి. అంతేకాదు, మన సంస్కృతి, యోగా, ఆయుర్వేదం, మన భాషలు, భరతనాట్యం ఇవన్నీ ప్రపంచ స్థాయిలో మారిపోతాయి. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఊహించింది బాగానే ఉంది, కానీ అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకుందాం. చరిత్రలో ఎప్పుడు ఒకే దేశం ఎప్పటికీ ప్రపంచాన్ని పాలించలేదు. వారు ఎంత బలంగా ఉన్నా, ఎంత శక్తివంతంగా ఉన్నా కూడా కొంతకాలం తర్వాత వాళ్ళ సామ్రాజ్యాలు కూలిపోయాయి. ఉదాహరణకి రోమన్ సామ్రాజ్యాన్ని తీసుకోండి. ఒక టైంలో వాళ్ళు యూరప్ మొత్తాన్ని పాలించారు, కానీ వాళ్ళ రాజ్యం లోపల విభజనలు, బయట నుండి దాడులు అన్ని కలిసి రోమన్ సామ్రాజ్యాన్ని కుప్పకూలేలా చేశాయి. ఆ తర్వాత మంగోల్ సామ్రాజ్యం వచ్చింది. జెంగిస్ ఖాన్ ఒకసారి మొత్తం ఆసియాని లీడ్ చేశాడు, కానీ ఎక్కువ విస్తరించేసరికి కంట్రోల్ చేయలేకపోయాడు. అదే విధంగా బ్రిటిష్ వారు కూడా సన్ నెవర్ సెట్స్ ఆన్ బ్రిటిష్ ఎంపైర్ అనేవాళ్ళు. అంటే ఒక టైంలో వాళ్ళు ప్రపంచంలో దాదాపు అన్ని చోట్ల ఉన్నారు, కానీ ఆర్థిక సమస్యలు, యుద్ధాలు, స్వాతంత్ర ఉద్యమాలు ఇవన్నీ కలిసి వాళ్ళని వెనక్కి నెట్టేశాయి. ఇక ప్రాబ్లం ఏంటంటే, ఒక దేశం ఎక్కువ పవర్ సాధించగానే మిగతా దేశాలు కలిసిపోతాయి. వాళ్లకు ఈర్ష్య, భయం లేదా కాంపిటీషన్ వస్తుంది. ఒకరు బాస్ లో ఉంటే మిగతా వాళ్ళు దాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. మరొక పెద్ద సమస్య ఏంటంటే రిసోర్సెస్. అంటే నీరు, ఆహారం, ఎనర్జీ, టెక్నాలజీ ఇవన్నీ అందరికీ సమానంగా దొరకాలి. ఒక దేశం వీటిని దాచేస్తే లేదా దుర్వినియోగం చేస్తే మిగతా వాళ్ళు రెబల్ గా మారతారు. కాబట్టి భారత్ ప్రపంచాన్ని పాలించాలంటే కేవలం ఆర్మీ బలం సరిపోదు, ప్రతి దేశం మనపై నమ్మకం పెట్టుకోవడం కూడా అవసరం. అంటే రియాలిటీలో ప్రాబ్లం ఏంటంటే, ప్రపంచం చాలా డైవర్స్ గా ఉంది. ఒక్కో దేశానికి ఒక్కో కల్చర్, ఒక్కో రూల్, ఒక్కొక్క లాంగ్వేజ్, ఇన్ని వేరియేషన్స్ మధ్య ఒక దేశం మొత్తం ప్రపంచాన్ని పాలించడం అంత ఈజీ కాదు. అయితే ఫ్రెండ్స్, భారత్ నిజంగా భవిష్యత్తులో ప్రపంచాన్ని లీడ్ చేయాలంటే కేవలం ఆర్మీ, మిసైల్స్, అణుబాంబులు ఉంటే సరిపోదు. ఎందుకంటే వాటితో భయపట్టచ్చేమో కానీ గెలవలేం. అసలు లీడర్ అవ్వాలంటే 4 ముఖ్యమైన రంగాల్లో బలంగా ఉండాలి. అందులో మొదటిది ఎడ్యుకేషన్. మన దగ్గర బ్రెయిన్ పవర్ చాలా ఉంది. అమెరికాలో, యూరోప్ లో గూగుల్, మైక్రోసాఫ్ట్, నాసా వంటి వాటిలో చూడండి, చాలా ఇండియన్లు టాప్ పొజిషన్ లో ఉన్నారు. అంటే మన దగ్గర టాలెంట్ ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే మన సిస్టమ్ లో ప్రతి ఒక్కరికి ఆ అవకాశాలు అందడం లేదు. కాబట్టి మనం ఎడ్యుకేషన్ ని ఇంకా స్ట్రాంగ్ చేస్తే మన దేశం మొత్తం నాలెడ్జ్ హబ్ గా మారుతుంది. అప్పుడే ప్రపంచం మనల్ని లీడర్స్ గా అంగీకరిస్తుంది. రెండవది ఎకానమీ. రూపాయి ప్రపంచ కరెన్సీ అవ్వాలంటే మన ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఉదాహరణకి అమెరికా డాలర్ ఇప్పటి వరకు సూపర్ పవర్ గా ఉంది. ఎందుకు? వాళ్ళ ఎకానమీ స్టేబుల్ గా ఉంది కాబట్టి. మనం కూడా మన ప్రొడక్షన్, టెక్నాలజీ, ట్రేడ్ ని పెంచుకుంటే మన రూపాయి విలువ ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. మూడవది కల్చర్. మనకు ఉన్న కల్చర్ పవర్ చాలా పెద్దది. యోగా, ఆయుర్వేదం, సినిమాలు, భరతనాట్యం మరియు మన ఆధ్యాత్మికత ఇవన్నీ ఇప్పటికే ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఒకసారి ఊహించండి, ఈ వాల్యూస్ ని ఇంకా గ్లోబల్ చేస్తే యోగాలాగే మన భాషలు, మన ఆహారం, మన ఫెస్టివల్స్ ప్రపంచంలోనూ సెలబ్రేట్ అవుతాయి. ఇది మనకు ఒక సాఫ్ట్ పవర్ ని ఇస్తుంది. ఇంకా చివరిగా యూనిటీ. ఇది చాలా క్రూషియల్. మనం లోపల ఒకరితో ఒకరు గొడవలు పడితే బయట వాళ్ళని ఎలా లీడ్ చేస్తాం? మన యూనిటీగా ఉంటేనే మిగతా ప్రపంచం మనల్ని ఫాలో అవుతుంది. అప్పుడు మాత్రమే మనం ప్రపంచానికి బాస్ అవ్వగలుగుతాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే, నాలెడ్జ్ ప్లస్ మనీ ప్లస్ కల్చర్ ప్లస్ యూనిటీ ఈక్వల్స్ టు ప్రపంచం మీద భారత్ లీడర్షిప్. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు చాలా క్లియర్ గా అర్థమైంది కదా, ఇండియా ప్రపంచాన్ని లీడ్ చేయాలంటే గన్స్ తో కాదు, బుక్స్ తో, బ్రెయిన్ తో, ఇంకా యూనిటీతోనే సాధ్యమని. కానీ ఇది కేవలం గవర్నమెంట్ పని మాత్రమే కాదు, ఇది మనందరి పని. ఒకసారి ఊహించండి, మనం ఎగ్జామ్స్ కోసం చదువుతున్నప్పుడు మనం ఎంత బాగా ప్రిపేర్ అవుతామో అంతే రిజల్ట్ వస్తుంది. అలానే దేశం కూడా, ప్రతి ఒక్క మనిషి తన లెవెల్లో కంట్రిబ్యూట్ చేస్తేనే మనం స్ట్రాంగ్ అవుతాం. మీరు స్టూడెంట్ అయితే బాగా చదివి కొత్త ఐడియాస్ క్రియేట్ చేస్తే అది ఫ్యూచర్ టెక్ కి ఫౌండేషన్ అవుతుంది. మీరు ఉద్యోగస్తులైతే మీరు మీ పనిని నిజాయితీగా చేస్తే ఎకానమీ గ్రో అవుతుంది. మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లలకి మంచి వాల్యూస్ ఇస్తే వాళ్ళు రేపు మంచి లీడర్స్ అవ్వగలుగుతారు. ఒకవేళ మీరు యూత్ అయితే మీరు ఒకటిగా ఉంటే క్యాస్ట్, రిలీజన్, పాలిటిక్స్ మిమ్మల్ని వేరు చేయలేవు. మనందరం కలిసిపోతేనే ఇండియా ఫ్యూచర్ లో బాస్ అవుతుంది. ఇది కూడా క్రికెట్ టీం లాంటిదే. ఒక్కో ప్లేయర్ తన పని చేస్తేనే మిగతా ప్రపంచం మనల్ని అప్లాస్ చేస్తుంది. కాబట్టి ఇకపై ప్రతిరోజు ఒక చిన్న స్టెప్ తీసుకుందాం. చదవండి, నాలెడ్జ్ ని పెంచుకోండి, నిజాయితీగా పనిచేయండి, ఎకానమీని బిల్డ్ చేయండి, మన కల్చర్ ని గౌరవించండి. అదే మనకి సాఫ్ట్ పవర్ ని బిల్డ్ చేస్తుంది. ఇకపై భారత్ ఎప్పుడు ప్రపంచానికి లీడర్ అవుతుందా అని అడగకుండా, నేను ఈ రోజు ఏం చేస్తే భారత్ ఒక స్టెప్ ముందుకు వెళుతుంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇంకా చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. భారత్ భవిష్యత్తులో ప్రపంచాన్ని లీడ్ చేస్తుందా, లేక ఇది కేవలం ఊహల్లోనే ఆగిపోతుందా? దానికి జవాబు పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మన పాత చరిత్రను గుర్తుంచుకోండి. మనల్ని ఒకప్పుడు విశ్వగురువు అని పిలిచేవాళ్ళు. అంటే ప్రపంచానికి నాలెడ్జ్, సైన్స్, కల్చర్ అన్ని ఇండియా నుండి వెళ్ళేవి. తర్వాత మనం చాలా కష్టాలు చూసాం, కానీ మళ్ళీ ఒక ఛాన్స్ మన ముందు ఉంది. ఒకసారి ఊహించుకోండి, రేపే ప్రపంచ లీడర్ సమావేశం జరుగుతున్నప్పుడు, అందరూ మాట్లాడడానికి ఎదురు చూస్తున్నప్పుడు, చివరిగా ఇండియన్ పిఎం లేచి ఇకపై ప్రపంచం అంతా ఒకటే కుటుంబం, అదే వసుదైవ కుటుంబం అని చెప్పినప్పుడు ఆ క్షణం మొత్తం హాల్లో క్లాప్స్ తో మారుమోగిపోతుంది. ఇది ఎంతో గర్వంగా అనిపిస్తుంది కదా. కానీ ఆ గర్వపడే క్షణం వచ్చేలా చేయాలంటే మనందరం యాక్షన్ తీసుకోవాలి. మీరు, నేను ప్రతిరోజు లైఫ్ లో చిన్న చిన్న
చేంజెస్ చేస్తే అది రేపు పెద్ద రెవల్యూషన్ అవుతుంది. అప్పుడు ఒక రోజు వార్తల్లో ఇండియా బికమ్స్ ద ట్రూ గ్లోబల్ లీడర్ అని హెడ్లైన్ గా వస్తుంది. అప్పుడు మనం గర్వంగా చెప్పుకోగలం అది మనందరం కలిసే సాధించామని. అందుకే కలలు కనడం ఆపద్దు, యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టండి. భవిష్యత్తులో ఇండియా ప్రపంచానికి బాస్ అవుతుందనేది ప్రశ్న కాదు, మనం నేడు ఏం చేస్తున్నాం అనేదే సమాధానం.